సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం, బిడ్డ, రేపు 9 గంటల్లోపు నువ్వు జన్మలో తీరదు అనుకున్న కోరిక తీరే శుభవార్త నీకు అందుతుంది. కాదు అనకుండా ఇప్పుడే ఈ సాయి వాక్కు విను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సాయి సత్యవాక్ అనేది తీసుకొచ్చారండి. బాబా ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి అదృష్టాన్ని కలగజేయబోతున్నారు అని సాయినాథుని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది. శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఈయన కేరళ తాంత్రిక గురువు గారు. ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువుగారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలైన, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే 100% సొల్యూషన్ వితిన్ 24 అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే, గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9630606444. ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి. మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి. ఇక బాబాగారు మనకు అందిస్తున్న ఆ వాకు, తల్లి, నీకు చెప్పాను కదా, రేపు 9 గంటల్లోగా నీ జన్మలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా దొరుకుతాయి. కానీ నువ్వు అలక్ష్యం చేయకుండా ఈ సాయి మాట వినాలి. లేకపోతే ఈ సాయి కోపానికి గురవుతావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 9 గంటల్లోగా గొడవలు పడటం అనేది అస్సలు చేయవద్దు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషమైన జీవితం నువ్వు జీవించాలంటే రేపు 9 గంటల్లోగా నువ్వు ఎలాంటి గొడవలు, ఎలాంటి వాగ్వాదాలు అనేది తెచ్చుకోవద్దు. ఎందుకంటే దానివల్ల నీ మనసులో ఒత్తిడి, భయం అనేది ఎక్కువ అయిపోతుంది. నీ మనసులో ఆ ఒత్తిడి, టెన్షన్, భయం అనేది ఉండకూడదు. దీనివల్ల అనేక రకాలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బిడ్డ నువ్వు న్యాయంగా ఉన్నావు. కానీ నువ్వు న్యాయంగా ఉన్న కొన్ని సమయంలో వాగ్వాదాల వల్ల, అతి వాగుడు వల్ల నీకు ఇబ్బందులు చాలానే వచ్చి చేరుకుంటాయి. ఇప్పటి వరకు తల్లి నువ్వు చాలా టెన్షన్ అనేది ఉన్నది. నువ్వు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నీ మనసులో పిల్లలకి స్కూల్కి ఆలస్యం అవుతుందో, కాలేజీకి ఆలస్యం అవుతుందో, లేదా భర్త ఆఫీస్కి ఆలస్యం అవుతుందో అని టెన్షన్తో రోజంతా కూడా ఆరంభిస్తావు. అంటే ఆ యొక్క ఆందోళన అనేది నీ రోజులో మొదలవుతుంది కదా. ఒకవేళ మొదలు పెట్టినట్లయితే నువ్వు అవును బాబా అని ఒక్కసారి నీ మనసులోనే చెప్పుకో. ఎందుకంటే నీ యొక్క మన ఒత్తిడి అనేది నీ మీద ఎంతో ప్రభావితం చేస్తుంది. నీకు వచ్చే అవకాశాలను దూరం చేస్తుంది. నిన్ను సరిగ్గా ఆలోచించలేకుండా చేస్తుంది. అలాగే నీకు అనేక అనారోగ్య సమస్యలు కూడా దారితీస్తుంది. అందుకే ఆందోళన అనేది పెట్టుకోవద్దు. నువ్వు ఎక్కువగా ఫోన్ చూడటమో, మొబైల్ చూడటమో అనేది తగ్గించు. టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు మొబైల్ చూడటం, టీవీ చూస్తూ అలాగే మొబైల్ చూడటం అనేది లేకుండా తాఫీగా భోంచేయి, తాఫీగా టిఫిన్ చేయి. నీవు ఏం పని అయితే చేస్తున్నావో ఆ పనిలో నిమగ్నం అయ్యి చేయి. ఫోన్ ఒక పక్కన, అలాగే ఇంకొక పని ఒక పక్కన అలా పెట్టుకొని నీ ఆరోగ్యం అనేది, నీ మన ఒత్తిడి అనేది నీకు నువ్వే పెంచుకోవద్దమ్మా. నీ యొక్క పనులనేది ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా ఆరంభించుకో. పనులన్నీ చక్కగా చేసుకో. ప్రేమతో పిల్లలకి వండి పెట్టాలని చూస్తున్నావు కదా, ఆ యొక్క వంట అనేది నీ యొక్క ప్రేమ, ఆప్యాయత అంతా రంగరించి వండు. పిల్లలకి చాలా రుచికరమైన భోజనం పెట్టిన తృప్తి నీకు కలుగుతుంది.
నువ్వు ఏదో ఒక పని చేస్తూ అలాగా ఎప్పుడు కూడా వంట అనేది చేయవద్దు. 2 పనుల్లో ఎప్పుడైతే నిమగ్నం అనేది ఉంటుందో అప్పుడు ఆ పని సక్సెస్ అనేది కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు అప్పుడు ఫోన్ చూసుకోవటమో అవన్నీ కూడా చెయ్యి. ఎందుకు ఎందుకు బాబా ఫోన్ మీదే ఎందుకు బాబా చెబుతున్నావు అనుకోవచ్చు. కానీ తల్లి, చెప్పిన మాట అర్థం చేసుకో. ఫోన్ అనేది లేదా మొబైల్ అనేది ఇప్పుడు సహజమైపోయింది. ప్రతి ఒక్కరికి అందులోనే పని. కానీ నీ పనులు చేసుకో. అలాగే ఖాళీ సమయంలో ఫోన్ చూసుకొని అది లిమిట్గా ఉంచుకోవాలి. అందువల్లనే కూడా నువ్వు ఫోన్లో చూసిన కొన్ని విషయాల ద్వారా కూడా నీ మన ఒత్తిడి అనేది పెంచుకుంటూ ఉంటావు. అందుకే ఇంత దూరం చెబుతున్నానమ్మా. నీ మనసుని కంట్రోల్లో ఉంచుకో. నీ మనసును నువ్వు తప్ప ఇంకెవరూ అదుపులో చేసుకోలేరు కదా. నీ మనసు అనేది చాలా సోమరితనం లేకుండా చాలా సురుసురుపుగా యాక్టివ్గా అనేది ఉంచుకోవాలి. భయాన్ని, ఆందోళనని, ఒత్తిడిని ఎప్పుడు కూడా దగ్గరికి తీసుకోకు. ఒకరి మాటకు భయపడే విధంగా నువ్వు ఎప్పుడూ తప్పు చేయవు. నీకు తప్పు అనిపిస్తే అది ఖచ్చితంగా ఒప్పుకునే ఒక మంచి మనసుంది నీకు. నువ్వు చాలా ధైర్యవంతురాలివే. ఎందువల్లంటే ఇది నాది తప్పు అని అంగీకరిస్తావు. అంతకంటే ధైర్యం వేరెవరికి ఉంటుంది చెప్పు. ఇక నీ యొక్క లైఫ్లో నువ్వు ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నావు కదా. ఒక్కసారి నీ సాయి చెప్పే సందేశం అనేది విన్నావంటే నీ మనసు చాలా ప్రశాంతంగా అనేది ఉంటుంది. నేను చెప్పే మాటల మీద ధ్యాస పెట్టు. నేను చెప్పే మాటలు నీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకో. దానికి తగ్గట్టు ఈ మాటలు నువ్వు పాటించినట్లయితే నీ జీవితంలో ఉండే కష్టాలు అనేవి సగాటికి సగం తగ్గిపోతాయి. నీ యొక్క లైఫ్లో సంతోషాలు, అదృష్టాలు అనేవి అడుగు పెట్టబోతున్నాయి. ఇప్పుడు ఈ సాయి చెప్పే మాటలు చిన్న చిన్న కార్యాలు అనేవి నువ్వు ఉదయం 9 లోపలే ఖచ్చితంగా చేసుకొని తీరాలి. అదేంటి బాబా 9 లోపు చేసే పనులు అనుకుంటావేమో. నీ పిల్లల పనులు కావచ్చు, నీ భర్త పనులు కావచ్చు, అలాగే నీ యొక్క పనులు చేసుకోవటానికి తగ్గ సమయం కావచ్చు. ఉదయం లోపల అన్నీ చేసుకుంటే అంటే ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా చక్కగా చేసుకో. నీ బట్టల పని, అలాగే గిన్నెల పని, ఇల్లు శుభ్రం చేసుకునే పని అన్నీ కూడా ఉదయాన్నే చేసుకున్నప్పుడు నీకు చాలా సులభంగా ఉంటుంది. నీ మనసు కూడా హాయిగా ఉంటుంది. నీ యొక్క రోజు అనేది చాలా ప్రశాంతంగా గడుస్తుంది. నీకు ఉదయం పూట పని చేయడానికి ఏ విధంగా కూడా కుదరదు అన్నప్పుడు కొంచెం ముందుగా అనేది నిద్రలేస్తే అన్ని పనులు చక్కగా చేసుకోగలవు. ఏదో రోజంతా బిజీగా ఉన్నట్లు అనిపించకుండా నీ పనులు చేసుకుంటూ చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉండగలవు. ఆ ప్రశాంతతే కదా మనిషికి అవసరం. నేను చెప్పే పనులు నీ కోసం మాత్రమే కాదు, ఈ మాటలు కూడా నీ కోసం. నీ జీవితం అనేది ఎప్పుడు ఆరంభమవుతుంది అనేది ప్రతిరోజు ఉదయాన్నే ఆరంభమవుతుంది. నువ్వు ఎప్పుడు లేస్తావు, నువ్వు ఎప్పుడు పనులు చేసుకుంటావు, అలాగే రాత్రి ఎప్పుడు నిద్రపోతావు అనేది చాలా ముఖ్యం. అది నీ ఆరోగ్యరీత్యా నీ కుటుంబం అనుకూలతను బట్టి, అలాగే నీ యొక్క కుటుంబ సంతోషం కొరకు కూడా నువ్వు ఉదయాన్నే నిద్రలేచి అన్ని పనులు చక్కగా చేసుకొని కొంచెం ఖాళీ సమయంలో నీ పిల్లలతో మాట్లాడుతూ, నీ భర్తతో మాట్లాడుతూ, వారికి చేసే పనులను చేస్తూ వారిని సాగనంపితే ఆ ఆప్యాయత, అనుబంధం వారికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో నువ్వు ఇచ్చే ఆప్యాయత అనేది, అలాగే నువ్వు ఇచ్చే సమయం అనేది వారికి రోజంతా కూడా ప్రశాంతంగా పనులు చేసుకోవటానికి, నీ బిడ్డలు చక్కగా చదవటానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది అందరి కోసం చిన్న మాట అయినా కూడా అందరికీ ఎంతో ముఖ్యమైనది. నీ జీవితంలో ప్రతిరోజు కూడా ఆనందమయంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా శుభవార్తలు వింటూనే ఉంటావు. ఎటువంటి అనర్థాలు, ఎటువంటి అశుభకరమైన మాటలు, ఎటువంటి ఆందోళనకరమైన మాటలు కూడా లేకుండా ప్రతిరోజు ఆనందంగా మొదలవ్వడం చాలా ముఖ్యం కదా. నీ జీవితం అంతా కూడా అదృష్టకరంగా మారుతుంది. అర్థమైంది కదా బిడ్డ. అన్నీ చెప్పి ఈరోజు నీకు ఈ బాబా చక్కటి సందేశాన్ని అందించాను. ఈ సందేశంలో ఒక గొప్ప ఆంతర్యం కూడా ఉంది తల్లి. నీవు ఏ తప్పు చేసినా దాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. కంగారు పడి నిర్ణయాలు తీసుకోకూడదు. నీ మనసుని ఎప్పుడు కూడా ఆందోళన పెట్టుకోకూడదు. అప్పటి వరకు ప్రశాంతంగా నిద్రపోయినా ఒక్కసారిగా టెన్షన్ అనేది తెచ్చుకోకూడదు.
దానివల్ల లేనిపోని మానసిక సమస్యలు, శారీరక సమస్యలు వస్తాయి. నీ కుటుంబం చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఎవ్వరికీ కూడా ప్రశాంతత లేకుండా. నీవు చాలా ఆందోళనగా, టెన్షన్‌గా ఉన్నప్పుడు నీవు ఇంట్లో వాళ్ళ మీద చాలా అరుపులు, కేకలు, వారు చెప్పే మాటలు వినకుండా ఇలా హడావిడిగా ఉండటం వారికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది కదా! ఉరుకులు పరుగులతో కాకుండా ప్రశాంతంగా రోజుని ఆరంభించు. నీకు ఆ రోజంతా కాదు, ప్రతిరోజు అలా చేస్తే ప్రతిరోజు సుఖమయంగా ఉంటుంది. నీ జీవితం అనేది ఎలా గడవాలి అనేది నీ చేతుల్లోనే ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు. చిరాకుగా, చికాకు పడుతూ అనేది రోజుని ఆరంభిస్తావా? అలా ఉంటే నీకు బాగుంటుందా? లేదు కదా! ఈ విషయాన్ని గుర్తు చేసుకో, గుర్తుంచుకో. ఇక చాలామంది చేసే తప్పు కూడా ఉంటుంది. పిల్లల్ని టైంకి నిద్ర లేపడం చెయ్యరు. అలాగే వాళ్ళని పిల్లల్ని ఆ సమయానికి అరిచి అరిచి తిట్టి తిట్టి నిద్ర లేపడం, స్నానానికి వెళ్ళి వారిని రెడీ చేయడం అనేది చాలా హడావిడిగా ఉంటుంది. అలా కాకుండా ప్రశాంతంగా వారిని ముందుగానే ప్రేమగా లేపి వారిని చక్కగా రెడీ చేసి స్కూల్కి పంపిస్తే వాళ్ళకి బాగుంటుంది, నీకు కూడా చాలా బాగుంటుందమ్మా. ఇదంతా కూడా నువ్వు తీసుకునే సమయాన్ని బట్టే ఉంటుంది. అలా కాకుండా నువ్వు తీసుకునే సమయం అనేది లేకుండా హడావిడిగా ఉన్నప్పుడు అన్నీ కూడా అతికి బతుకులుగా ఉంటాయి. ఏది కూడా టైంకి అనేది జరగకుండా ఉంటుంది. ఇది నీ ఇల్లు, నీ కుటుంబం, నీ వాళ్ళని సంతోషంగా ఉంచుకోవటం, నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచుకోవటం నీ బాధ్యతే కదా! అంతేకాకుండా నీ ఆరోగ్యం చూసుకోవటం కూడా నీ బాధ్యతే. ఇది అందరికీ తెలిసిన చాలా చిన్న విషయమైనా కూడా ఒక్కసారి మన బాబాగారి మాటల్లో వింటే మనం ఆచరిస్తాం కదండి. బాబాగారు ఈరోజు ఈ యొక్క సందేశం ద్వారా మనకు ఒక మంచి విషయం తెలుసుకున్నాం కదా. ఇక ఉరుకులు పరుగుల మీద కాకుండా ప్రశాంతంగా రోజుని ఆరంభించండి. మీ పనులని చక్కబెట్టుకోండి. మీ పిల్లల్ని చక్కగా రెడీ చేయండి. మీ భర్తని లేదా మీరు ఉద్యోగం చేస్తుంటే మీరు రెడీ అవ్వటం అనేది కొంచెం సమయం అనేది తీసుకొని ముందుగా లేచినప్పుడు అన్నీ ప్రశాంతంగా, సవ్యంగా సమయానికి జరిగిపోతాయి. నీ యొక్క ప్రణాళికలో కొంచెం ప్రణాళిక అనేది చక్కగా ఏర్పరచుకుంటే అన్నీ చక్కగా ఏర్పడతాయి బిడ్డ. రేపటికి ఏ వంట చేయాలి, పిల్లలకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి, టిఫిన్లు ఇవ్వాలని ముందుగానే ఒక ఆలోచన అనేది ఉంటే అన్నీ నువ్వు సవ్యంగా సమయానికి చేసుకోగలవు. ఇవన్నీ చిన్న విషయాలే, కానీ పాటించేటప్పుడే హడావిడి, నీ మనసులో టెన్షన్. ఆ టెన్షన్ తగ్గించటానికి నీ బాబా ఈ విధంగా చెప్పాను. 9 గంటల లోపల నీ పనులు పూర్తి అవ్వాలి అంటే నువ్వు కొంచెం కాస్త ఉదయాన్నే లేచి రాత్రులు కొంచెం త్వరగా నిద్రపోయేవంటి అన్నీ సవ్యంగా ఉంటాయి. నీకు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే నీ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. తర్వాత నువ్వు చేసుకునే పనులు కూడా అన్నీ చేసుకోవచ్చు. ఇది నీ యొక్క నిర్ణయాలు తీసుకోవటానికి కూడా బోలెడు సమయం అనేది దొరుకుతుంది. ఇవన్నీ కూడా నీ ఆరోగ్యం కోసం కూడా చెబుతున్న జాగ్రత్తలు అనుకో. విన్నారు కదండి బాబాగారి మాటల్లో ఈ యొక్క మంచి సందేశం ఆచరించండి, ఆనందంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.